నార్మల్ గా కనిపించే ఈ వైర్ ఎంత బలమైన గోడనైనా కోయగలదు. వాస్తవానికి దీన్ని డైమండ్ వైర్ సా అంటారు. డైమండ్ వైర్ సా అనేది ఒక అధునాతనమైన కటింగ్ టూల్. ఇది కేవలం ఒక వైర్ సహాయంతో కాంక్రీట్, రాయి మరియు బలమైన గోడల వంటి వాటిని ఖచ్చితంగా మరియు ఎలాంటి నష్టం లేకుండా కత్తిరించగలదు. ఈ మషిన్ యొక్క ఈ వైర్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే దీనిపై డైమండ్ కోటింగ్ చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ వైర్ స్పీడ్ గా మూవ్ అవుతుందో దానితో ఏర్పడే ఘర్షణ సహాయంతో ఎంత బలమైన వస్తువునైనా బటన్ కట్ చేసినట్లు ఈజీగా కట్ చేస్తుంది. ఈ మాస్క్ ఎప్పుడూ కూడా ఎవరికి తొడిగే అవసరం రాకూడదని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా డిస్టర్బింగ్ మాస్క్. వాస్తవంగా దీన్ని థర్మోప్లాస్టిక్ మాస్క్ అంటారు. ఇది ఫేస్ పై ధరించే అప్పుడు చాలా సాఫ్ట్ గా ఉంటుంది, కానీ కొద్ది సమయం తర్వాత అది చాలా హార్డ్ గా మారిపోతుంది. ఈ మాస్క్ ను రేడియోథెరపీ చేసేటప్పుడు క్యాన్సర్ పేషెంట్ల యొక్క బాడీ పార్ట్స్ అయిన తల మరియు మెడను ఒక దగ్గర స్టేబుల్ గా ఉంచేందుకు ఉపయోగిస్తారు. ఎందుకంటే రేడియోథెరపీ సమయంలో పేషెంట్ యొక్క క్యాన్సర్ ఎఫెక్టెడ్ బాడీ పార్ట్స్ కదిలినట్లయితే రేడియేషన్ బీమ్ అతని హెల్తీ టిష్యూస్ ను డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఆ సమయంలో ఈ మాస్క్ తొడగడం చాలా అవసరం. మీరు ఈ అగ్గిపులను ఒక్కసారి వెలిగిస్తే అది పూర్తిగా కాలిపోయే వరకు ఆరిపోదు. మీరు ఎన్ని విధాలా ప్రయత్నించినా సరే, వర్షంలో, నీటిలో, భారీ గాలిలో, మంచులో, ఎక్కడైనా సరే మీరు ట్రై చేయండి, కానీ అది ఆరిపోదు. వాస్తవంగా దీన్ని స్టోమ్ ప్రూఫ్ మ్యాచ్ స్టిక్ అంటారు. దీనిని వెలిగించిన తర్వాత దానిని ఇసుకలో పూడ్చండి లేదా నీటిలో ముంచండి. బయటకు తీయగానే అది కంటిన్యూగా వెలుగుతూనే ఉంటుంది. దీనిపై ఆరెంజ్ కలర్ పొటాషియం క్లోరైడ్ కోటింగ్ ఉండటం కారణంగా ఇలా జరుగుతుంది. ఇది అలా 15 సెకండ్స్ వరకు కంటిన్యూగా వెలుగుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలాంటి అగ్గిపులను యూజ్ చేశారా? కామెంట్ చేయండి.